యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన మనం విన్నట్టుండి మరి క్షేమాన్ని, భద్రతను దేవుడు మనకు అనుగ్రహించి ఈ వీక్లో లాస్ట్ డేలో ఈ ఉదయకాలం దేవుని యొక్క చల్లని స్వరమైనటువంటి కృపను మరి దేవుడు మనందరికి దయచేయటాన్ని బట్టి మరి మనందరం కూడా మొట్టమొదటిగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేవియ కాండం 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, నా మందిరము మీ మధ్య ఉంచెదను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని, ఈ మాట మనం గమనించగలిగితే, నా మందిరం మీ మధ్య ఉంచెదను అంటే, మందిరం అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నది అంటే, మన కుటుంబంలో మన బిడ్డల మధ్య ఉన్నది అంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో ఇక మనం వర్ణించలేము. అది దేవుని సన్నిధి మన మధ్య ఉండటానికి మొదట మన యొక్క జీవితం కూడా యోగ్యకరంగా మార్చుకోవాలి. మనం గ్రహించాలి, దేవుని సన్నిధి మా మధ్య ఉండటానికి, మా గృహంలో ఉండటానికి, దేవుని సన్నిధి మా మధ్య ఉండటానికి మేము తగిన వారమేనా? తగిన రీతిగా ఉన్నామా? తగిన విధంగా మా బ్రతుకులు, మా జీవిత వ్యవస్థ అనేటువంటిది ఉన్నదా అనేటువంటిది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పక్షపాతం లేని వాడు. దేవుడు ఎప్పుడు కూడా మన మధ్య ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన సన్నిధి, ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనకి మొట్టమొదటిగా సమాధానం దొరుకుతుంది. మన జీవితంలో సమాధానం ఉండిద్ది. మన గృహంలో, మన బిడ్డల జీవితాల్లో సమాధానం. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది సమాధానకర్త. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం గృహంలో ఆందోళన ఉండదు, ఆవేదన ఉండదు, కలవరం ఉండదు. అంటే తెలియనటువంటి ఆందోళన అటువంటిది, అలజడినటువంటిది ఉండకుండా నెమ్మది, సమాధానం ఉంటుంది. సమాధానం మాత్రమే కాకుండా సంతోషంగా ఉంటాం. ప్రభు మనతో ఉండటం బట్టి మనం ఎంత సంతోషంగా ఉంటామంటే, మనకున్నటువంటి భయాలు ఉండవు, బాధలు ఉండవు, చింతలు ఉండవు, దిగుళ్ళు ఉండవు. ఇక దేని గురించి ఆలోచించం, మనం సంతోషంగా ఉంటాం. ఒకటి సమాధానం ఉండిద్ది, రెండవది సంతోషం ఉండిద్ది, మూడవది సమృద్ధి. మన ప్రభు మన మధ్య ఉంటే లేమెందుకు ఉండిద్ది, కొదువెందుకు ఉండిద్ది, సమృద్ధి అనేటువంటిది మనకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పనిలో కూడా వర్ధలింపు చేస్తాడు మన ప్రభు. కాబట్టి ఈ ఉదయం దేవుని బిడ్డలు అందుకని ప్రభు అన్నట్టుగా ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది. ఆయన మన మధ్య ఉండటానికి ఇష్టపడుతున్నారు అనేటువంటిది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి మొదటి తలంపు. రెండవ తలంపు, మీ యందు నా మనసు అసహ్యపడదు అంటారు. ఈ మాట చాలా భావగర్భితమైనటువంటి మాట. ఈ లోకంలో మనుషులు ఎప్పుడు కూడా సాటి మనుషుల్లో లోపాలను ఎత్తి చూపించి, ఏమున్నా లేకపోయినా వారిని దూషించటం, ద్వేషించటం, వారిని అసహించుకోవటం, వారిని తోలనాడటం, వారి గురించి దుష్ప్రచారం చేయటం మనుషుల్లో ఉన్నటువంటి నైజం. ఇది మనుషుల నైజం. ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఇచ్చినప్పుడు, మేలు చేసినప్పుడు, ఏదో సహాయం చేసినప్పుడు మాత్రమే బాగుంటాం. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ఎదుటివారిలో నిందలు, ఎదుటివారిని తప్పులు వెతకటం, ఎదుటివారిని నొప్పించడం, బాధించడం అనేటువంటిది, వారిని అసహించుకోవటం. కానీ మన ప్రభు మాత్రం మనల్ని ఎన్నడూ ఎప్పుడు కూడా అసహించుకునేవారు కాదు. ఎంత ఘోర పాపినైనా నూతన బంధంలో మనం గమనిస్తాం, ఎంతమంది వారికి ఉన్నటువంటి వ్యాధుల్లో, బాధల్లో, వారికి ఉన్నటువంటి పాప స్థితిని బట్టి వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, వారు ప్రభు దగ్గరికి రావటం కాదు, ప్రభువే వారి దగ్గరికి వెళ్ళి వారిని క్షమించాడు, వారిని హత్తుకుని చేర్చుకున్నాడు. ఈ ఉదయం మనల్ని అసహించుకునేవారు కాదు మన ప్రభు. మన మీద మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అసహించుకున్నాడు.
అలాంటి గొప్ప ప్రేమ కలిగిన మన ప్రభుని మనం ఇంకా ఆయనకు దగ్గరగా ఆయన హత్తుకుని ఆయన సన్నిధి మన మధ్య ఉండులాగున జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ వీకులు చివరి దినంలో ప్రత్యేకంగా బలపరుస్తూ ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిసెస్ సోని కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరం అధికమవుతాను సెలవిచ్చట్లుగా దేవుడు వారికి ఇలాంటి దయాకిరీటాన్ని ఇంకా అనేక అనుగ్రహించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మీ మాటల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీరు మా మధ్య ఉన్నప్పుడు నాయన మాకు మా కుటుంబానికి ఎంతో సమాధానం, సంతోషం, సమృద్ధి వర్ధిల్లింపనటువంటిది కలుగుతుంది ప్రభువా. అయ్యా మీరు నివసించుటకు నాయన మీరు మా మధ్య ఉన్నట్టుకు నా తండ్రి యోగ్యమైనటువంటి వారిగా, అర్హత కలిగినటువంటి వారిగా, పవిత్రత కలిగినటువంటి జీవితాలు మేము కలిగి ఉండలాగున మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ లోకం మమ్మల్ని అసహించుకోవచ్చు, కానీ మమ్మల్ని ఎన్నడూ కూడా అసహించుకున్నటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి మా తండ్రి మీకు వందనాలు. మీ ప్రేమకు నాయన మేము నిరంతరం గుర్తిరుగుతున్నా తండ్రి. మీకు నాయన కృతజ్ఞత కలిగి జీవించే వారిగా స్థిరపరచండి. ఇది నాయన టీఆర్సీ దినాహారం చూస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఈ వీక్ అంతా కూడా మీ కృపాక్షేమములతో నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాయన మరి జన్మదినం జరుపుకున్నటువంటి సోని కళ్యాణ్ మీరు ఆస్వాదించండి. తనకిచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. తన ఉద్యోగంలో, తన బాధ్యతలో, ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. మీరు అనుగ్రహించిన యజమాని ప్రభా మరి కళ్యాణ్ గారిని మీరు ఆస్వాదించండి. నీ బిడ్డ నా ప్రభా మరి డైలీ బ్రెడ్ చేయటూలు నాయన టెక్నికల్గా నా తండ్రి మరి తను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బట్టి నా ప్రభా మరి తన కుటుంబాన్ని తను నడిపించినటువంటి నాయన మరి దేవ ఈ వ్యవస్థను మీరు దీవించి మీ కృపను దిలపచ్చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.